సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దిశ ఎంటర్టైన్మెంట్స్. పైలం పిల్లగా ఈ మూవీ రిలీజ్ అయితే ముచ్చటగా 3 రోజులు అవుతుంది. అయితే ఇదే మూవీ గురించి మనతోటి మరిన్ని ముచ్చట్లు మాట్లాడడానికి మూవీ మెంబర్స్ అయితే మనతో ఉన్నారు. ఈ కథను ఎంచుకోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి డైరెక్టర్ గారితో అండ్ అలాగే హీరో గారితో కూడా మనం మాట్లాడదాం. సాయి తేజ గారు అండ్ ఆనంద్ గారు అయితే మనతో ఉన్నారు. సో హాయ్ అన్న. హాయ్. సో ఫస్ట్ ఈ మూవీని జనాలు చూడాలంటే మెయిన్గా మీరు ఏం చెప్తారు జనాలకి? అంటే ఈ పాయింట్ ఒక్కటి చూసి జనాలు థియేటర్కి రావచ్చు అని చెప్పి ఏం చెప్తారు మీరు? ఇది మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్ అండి. ప్లస్ అట్ ద సేమ్ టైం మంచి కామెడీ ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది. చాలా ఒక సూతింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర అందరూ సినిమా చూడొచ్చు. అందరూ సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా ఆల్రెడీ. సో అన్న, మీ దగ్గరికి వచ్చే ముందు మీరు నాకు ఒక 2 lakhs ఇవ్వాలన్న. 2 lakhs మూవీలో మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో నేను పడకుండా ఉండాలంటే మీరు నాకు ఒక 2 lakhs ఇవ్వాలి. మంచి సక్సెస్ అయ్యి మస్తు కలెక్షన్ వస్తుంది. ఓకే. సో అన్న, మీరు ఈ మూవీ నుంచి వెళ్ళి ఇంతకుముందు మీరు పిల్లగాడి దగ్గర స్టార్ట్ చేశారు, ఇప్పుడు పైలం పిల్లగాడి దగ్గరికి వచ్చారు. సో ఏంటి రెండు సేమ్ పిల్లగాడు అని మీకు ఏంటి ఇట్లా జనాల దగ్గర లేదంటే అమ్మాయిల దగ్గర పిలిపించుకోవాలని అలానే ఉందా మీకు? ఏంటి యాక్చువల్లీ నేనేం అడగలే వీళ్ళని పైలం పిల్లగా అని యాడ్ చేయాలని ఏం. ఓకే. అంటే మూవీ అట్లా వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. మూవీ పిక్చరైజేషన్ మొత్తం అండ్ ఇంకోటి సాంగ్ ఉంది కదా, పిల్లగా అన్న సాంగ్ ఉంది కదా. సో టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా, పైలం పిల్లగా, మంచి క్యాచీ ఉంది. సో అందుకే వీళ్ళు కూడా అట్లే పెట్టేసి. సో మీరు వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మూవీకి వచ్చిన తర్వాత ఈ మూవీ నుంచి మీరు నేర్చుకున్న పాయింట్ అంటే ఏం చెప్తారు? నేర్చుకున్న పాయింట్ అంటే సీనియర్స్తో యాక్ట్ చేశాను ఈ మూవీలో. డబ్బింగ్ జానకి గారితో, చిత్రం సీన్ అన్న. సో నాకన్నా 30 years 40 years ముందు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళతో యాక్ట్ చేసిన. సో వాళ్ళని చూసి ఇంకా ఉత్సాహంగా ఎట్లా పని చేయాలి, ఇంకా ప్రొఫెషనల్గా ఎట్లా పని చేయాలి, డిసిప్లిన్, ఇవన్నీ నేర్చుకున్నాం మొత్తం. సో మీరు హీరోని చూస్ చేసుకోవడానికి మెయిన్ పాయింట్ ఏంటి? అంటే నాకు ఈ హీరోనే కావాలని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే తను పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు క్యారెక్టర్. తన లాంగ్వేజ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన తెలంగాణ యాస కానీ, సో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే లక్షణాలు, అంటే సెట్ అయ్యే ఆ బాడీ లాంగ్వేజ్. సో అందుకోసమే కథకి ప్లస్ తనకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అని అది చూస్ చేసుకోవడం. అంటే మీరు వెబ్ సిరీస్ చూసారా? అతని ముందు పిల్లగాడు ఉంది కదా, సో అది చూసి జస్ట్ రిలీజ్ అంటే మన సోను అని ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి. అవును. అతను సజెస్ట్ చేస్తే జస్ట్ నా కోసం కొన్ని బిట్లు చూసి కథం సెట్ అని చేసి చెప్పిండు. ఓకే. సో మీరు అతను మీకు సజెస్ట్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ ఆడిషన్స్కి పిలిచారు? అప్పుడు తను ఇదే కాదు, తను ఇంతకుముందు వర్క్స్ అన్ని చూసి సో ఇది ఈయన పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని పిలిపించి మాట్లాడడం. ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ వచ్చినాయి కానీ, లేకుంటే ఈ తెలంగాణ యాస వచ్చినాయి కానీ ఒక లెవెల్లో వెళ్తున్నాయి మూవీస్. సో ఈ మూవీ కూడా ఆ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటున్నా. సో మీరు వెళ్తుంది కూడా. మీ నేటివ్ ఎక్కడ, లేదంటే ఎట్లా తీసుకున్నారు మీరు యాస? నేటివ్ తెలంగాణ అండి. ఓకే. నేటివ్ తెలంగాణనే. సో తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగినాం కాబట్టి సో ఆటోమేటిక్గా అది బాడీలో ఇంజెక్ట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో యాక్టర్స్ కూడా అందుకోసం ఏంటంటే ఆ లాంగ్వేజ్, ఆ యాస వచ్చిన, సో దాని మీద కొంచెం పట్టున్న వాళ్ళనే మనం తీసుకోవడం జరిగింది. మీ ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ కరీంనగర్. మీరు కరీంనగర్ ప్రాపర్? కరీంనగర్. మీదన్నా? కరీంనగర్. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా డబ్బింగ్లో? అస్సలు ఏం లేదు, న్యాచురల్ కదా. అదే న్యాచురల్ అట్లనే వెళ్ళిపోయిందా? అండ్ అప్ టు హీరోయిన్ దగ్గరికి వస్తే కూడా హీరోయిన్ గారు కూడా అంటే ఇంతకుముందు ఒక మూవీ చేశారు, ఇప్పుడు సెకండ్ ఫిలిం ఆమెకి. అండ్ అన్నకి హీరో కూడా ఫస్ట్ ఫిలిం, ఇది మీకు కూడా ఫస్ట్ ఫిలిం? నాకు ఫస్ట్ ఫిలిం కాదు, తనకి ఆల్రెడీ శివన్ అనే మూవీ చేశారు. ఇంతకుముందు ఒకటి లీడ్ లాగా చేసిన. అండ్ చాలా హీరో లాగా, ఐ థింక్ హీరో లాగా ఇది సెకండ్ మూవీయా? ఓ సారీ. అయితే మీకు వచ్చేసి ఫస్ట్ కదా. సో ఎట్లా ఉండింది జర్నీ మీకు? అయితే యాక్చువల్గా మూవీ పరంగా ఫస్ట్ మూవీ అండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు మేకింగ్ పరంగా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఒకటి మీ గురించి ఒకటి చెప్పాలంటే, చిరంజీవి గారిది ఖైదీ నెంబర్ 150 అట్లా 150 మూవీస్ అయిపోయినట్టు మీది కూడా 150 యాడ్స్ అయిపోయినాయి అని చెప్పి విన్నాను నేను. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లా అనిపించింది మీకు జర్నీ? అంటే యాడ్స్ దగ్గర నుండి మూవీస్కి వచ్చేసరికి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అందులో 20 seconds చెప్పేది ఇందులో 2 hours చెప్తాం మనం.
సో అదే డిఫరెన్స్. అంటే కథ కాన్సెప్ట్ పరంగా అయినా ఏదైనా ఆ డ్యూరేషనే ఇంపార్టెంట్ తప్ప మనకి మేకింగ్ వైజ్ కానీ కాన్సెప్ట్ వైజ్ కానీ ఈవెన్ డైలాగ్స్ పరంగా కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇంకా యాడ్ ఫిల్మ్ మేకర్ అవ్వడం వల్ల సీన్స్ కూడా చాలా ఫాస్ట్ అంటే వీళ్ళకి యాడ్స్లో జల్దీ టక్ 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 తీసుడు అలవాటు ఏమో నాకు తెలియదు. సో యాడ్ ఫిల్మ్ మేకర్ అవ్వడం వల్ల సీన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయి అంటే ఇట్లా పెట్టి పట్ మన ఒక షార్ట్ టక్ టక్ అట్లా. ఓకే, ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందన్న షూట్? ఆల్మోస్ట్ 38-40 డేస్లో ఫినిష్ చేసాం. ఓకే, అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా తొందరగా ఫినిష్ చేశారు. సో అన్న మీకు మూవీలోకి వస్తే లైక్ కొండని ఒక 5 మీటర్స్ దూరం జరపాలని చెప్పి ఉంటాయి కదా, సో దానిపైన మీకు చాలా కష్టపడ్డారు. యాక్చువల్లీ మీకు బాబు మోహన్ గారి హెల్ప్ అవుతుండేనేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. బాబు మోహన్ గారిది మీకు థాట్ వచ్చిందా నేను చెప్పిన దాన్ని బట్టి ఏమైనా కొండ గురించి అని చెప్పంటే? ఐ థింక్ స్నేహం కోసం మూవీ సంథింగ్ నాకు అది గుర్తులేదు మూవీ. సేమ్ ఆ మూవీలో కూడా నేను కొండని జరుపుతున్నా అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచారు బాబుమోహన్ గారు. ఐడియా మీరు అక్కడి నుంచి ఏమైనా రిఫరెన్స్ లాగా తీసుకున్నారా లేదా? నువ్వు చెప్తే తప్ప మాకు తెలియదు. బాబుమోహన్ గారు సేమ్ ఆ మూవీలో ఇట్లనే నేను కొండని జరపబోతున్నా కొండని లిఫ్ట్ చేయబోతున్నా అని చెప్పి ఊళ్ళో జనాలు అందరినీ పిలుస్తాడు. స్నేహం కోసం అనుకుంటాను నాకు. కరెక్ట్ చిరంజీవి గారు దాంట్లో నాకు తెలిసి బాబుమోహన్ గారు ఇంకా కోట శ్రీనివాస్ గారు. ఆ మూవీ అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు. ఓకే, సో మీకు మూవీలో ఆయన హెల్ప్ అయితే బాగుంటుండేనేమో, ఇంకా అతనికి హెల్ప్ ఉంటే. ఇంకా ఆయనే ఇప్పుడు మూవీస్ చేస్తలేరు కదా. సో ఓకే, అండ్ ఎట్లా అనిపించింది అన్న మీకు లైక్ మూవీలో ఉన్న సీన్స్ బట్టి మీకేమైనా లైక్ పర్సనల్ లైఫ్లో సింక్ అయ్యాయా? అంటే లైక్ అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు హీరో. అవును, ఖచ్చితంగా అండి. అంటే పర్సనల్ లైఫ్లో నేను కూడా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాను. నేనే కాదు, చాలామంది మిడిల్ క్లాస్ అబ్బాయిలు అంటే ఎట్లాంటివి అయితే ఫేస్ చేస్తారో, సో దాన్ని మేము రిలేటబుల్ ఉండాలి కంటెంట్ అని చెప్పి అదే తీసుకువెళ్ళి మూవీలో పెట్టాం. సో నాకే కాదు చాలామందికి సింక్ అవుతాయి. సో మీరు ఇప్పుడు ఫైనల్లీ దుబాయ్కి వెళ్ళారా లేదంటే? మీరు సినిమా చూసారా? చూసాను నేను, బట్ అన్నను అడుగుతున్నా. సో అది దుబాయ్కి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు అది రివీలింగ్ పాయింట్ కదా. మెయిన్ పాయింట్ అదే. లైక్ దుబాయ్ సీనులో కూడా సేమ్ వాళ్ళు అలానే స్ట్రగుల్ అవుతూ ఉంటారు, అన్నయ్య కూడా అలాగే స్ట్రగుల్ అవుతున్నాడు. సో మీరు మూవీలో హీరోయిన్ గారితో మీకు ఎలా అనిపించింది? అంటే లైక్ ర్యాపో అవ్వచ్చు లేదంటే యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ లైక్ ఏదైనా షార్ట్ రిపీట్ చేసింది ఉందా? అసలు అంటే షార్ట్ అయితే మోస్ట్లీ 1-2 టేక్స్లోనే ఓకే పెట్టి. ఓకే, అంటే ర్యాపో అంటే ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడుకున్నాము. ఎందుకంటే చాలా టైట్ స్కెడ్యూల్ మేము షూట్ చేసినామండి. డైలీ ఆన్ యావరేజ్ 5 to 6 సీన్స్. సో అంత మాట్లాడే టైం కూడా లేకుండే. సో ప్రతి సీన్లో నేను ఉంటాను ఆల్మోస్ట్. సో అక్కడ అంత మాట్లాడే టైం లేకుండే. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ టైంలో కొంచెం బాగానే మాట్లాడుకున్నాం. ఇంకా ఆ ఎండలల్లో అంత అంటే ఆన్ అన్ యావరేజ్ 5 to 6 సీన్స్ పర్ డే అంటే అసలు కొంచెం ఇరిటేషన్ ఉంటుండే. అట్లా హీరోయిన్ని లైక్ ఎలా చూస్ చేసుకున్నారు మీరు? అదే ఇంతకుముందు తను ఆల్రెడీ ఒక సినిమాలో 2 సినిమాల్లో యాక్ట్ చేసింది, అంతకుముందు చిన్న చిన్న రోల్స్లో యాక్ట్ చేసింది. సో తను చూసిన తర్వాత తను ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఆ క్యారెక్టర్కి, ఆ దేవి అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అది ఒక మంచి పర్ఫార్మర్ కావాలి అనుకొని, సో తను ఆబ్వియస్లీ తను మంచి పర్ఫార్మర్, సో మంచి యాక్టింగ్, సో ఎస్పెషల్లీ ఏంటంటే ఈ రోల్కి సెట్ అవుతుంది అమ్మాయి అని. సో అలా చూస్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వస్తే మీరు లైక్ ప్రమోషన్స్లో బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు కదా. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఫీల్ అవుతూ డైలాగ్స్ అన్నీ కూడా రీసెంట్గా బాలకృష్ణ గారు ఏదో మూవీలో కూడా నేను తెలంగాణ యాస మాట్లాడినా నేను చాలా ఎంజాయ్ చేసిన, భగవంత్ కేసరిలో నేను చాలా ఎంజాయ్ చేసిన ఆయన డైలాగ్స్ కూడా రిపీట్ చేస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న మీ డైలాగ్స్ వేరే వాళ్ళ డైలాగ్స్ కూడా రిపీట్ చేస్తూ ఉన్నారు అతను? నాకు అసలు బాలయ్య గారు వెళ్ళి ఇట్లా ట్రైలర్ టీజర్ అన్నీ అంటే ఇంకోసారి అని అడుగుడేంది, అసలు ప్రతి డైలాగ్ రిపీట్ చేసుడేంది. నేను అంటే నాది ట్రైలర్లో షార్ట్ ఉంటుంది కదా ఇట్లా, అది యాక్షన్ చేశాడు. అసలు షాక్. మీరు వీడియో చూసిందా? అసలు నేను ఇట్లనే చూస్తుంటా, అసలు ఏమవుతుందో అర్థం కాలేదు నాకు. సో అది నర్వస్నెస్ కాదు, అసలు భయం కాదు, అంటే షాకింగ్ ఉండే నాకు లిటరలీ. అంటే బాలకృష్ణ గారు ఏంది మా ట్రైలర్, అసలు నాకు తెలిసి ఇంతవరకు ఏ ట్రైలర్ అసలు ఇప్పటివరకు అట్లా చేయలే అనుకుంటా కదా బాలయ్య గారు. అసలు ప్రతి డైలాగ్ రిపీట్ చేసి, అంటే హీరోయిన్దే కాదు, అసలు సోను అని ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నాడు అయిన డైలాగు, అందరు ఎవరెవరైతే ఆర్టిస్ట్ ఉన్నాడో ప్రతి డైలాగ్ రిపీట్ చేశారు.
అసలు సో స్వీట్ ఆఫ్ హిమ్ అండి. అసలు చాలా పెద్ద ప్లస్ పాయింట్ మాకు. అసలు బాలయ్య గారు చెయ్యి మా మూవీ పైన ఉండడం అన్నది లైక్ చాలా అసెట్ మాకు. ఓకే, సో మీరు టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ అట్లా చాలా మంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, శేఖర్ కమ్ముల గారి దగ్గరికి, లేదంటే హరీష్ శంకర్ గారి దగ్గరికి, అండ్ వెంకటేష్ మహా దగ్గరికి, అండ్ బాలకృష్ణ దగ్గరికి వెళ్ళారు. అండ్ మీరిద్దరు ఎక్కువ ఎవరి దగ్గర బాగా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాలయ్య బాబు గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో అది ఏంటి అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎవరి దగ్గర బాగా అనిపించింది కాదు, యాక్చువల్లీ వాళ్ళ మాకు ఇచ్చిన వాళ్ళు అదేంటంటే అది వాళ్ళ గొప్పతనం యాక్చువల్లీ. సో ప్రతి ఒక్కరు సినిమాని ఇష్టపడే చేశారు. ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా ప్రతి ఒక్కరు దాన్ని లైక్ చేసి వాళ్ళు మరీ మమ్మల్ని ఏంటంటే ఎంకరేజ్ చేశారు.